తర్వాత నా కోరిక ఒకటి తీరింది. పల్నాడికి నేను పోతున్నానని అనగానే నా గుండెలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే, అబ్బా హ్యాపీగా నేను పంచి కట్టి మీసం తిప్పొచ్చారా నాయన, అక్కడ ఎవరు పట్టించుకోరండి. నాకు నచ్చింది నేను చెయ్యొచ్చు, నేను నచ్చింది పౌరుషంగా మాట్లాడొచ్చు, గట్టిగా నిలదీయొచ్చు అన్న ఒక సంతోషం. ఒకటి కోల్పోతున్నాననే బాధ నాకు లేదు. ఏమి లేనోడిని ఇక్కడ దాకా వచ్చా. భగవంతుడు ఇంకేమి రాస్తున్నాడో తెలియదు, ఇంకెక్కడికి పోతానన్నో తెలియదు. అన్నని నమ్మా. నేను నమ్మిందల్లా ఒకటే, పైన ఆ దేవుణ్ణి, తాడేపల్లిలో ఉన్న ఈ దేవుణ్ణి నమ్మా. ఇక్కడ దాకా వచ్చా. మళ్ళీ ఇంకా పైకి అడిగిపోతాను, పైకి ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు అన్న. భగవంతుడు రాస్తే ఇంకా పెద్ద పదవులకి కూడా పోతాను, మీ ఆశీస్సులతో, మీ దీవెనలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడున్న శాసనసభ్యులు 7 శాసనసభ్యులతో అందరూ కూడా నాకు అన్న సమానులు. ప్రతి ఒక్కరు కూడా నాకు అన్న సమానులు. వాళ్ళందరితో కలిసి నర్సరావుపేట పార్లమెంట్ లో వాళ్ళ అడుగుజాడలతో వాళ్ళతో కలిసి మెలిసి ప్రతి ఒక్కరికి కలుపుకొని ముందుకు వెళ్లి తప్పకుండా 7 నియోజకవర్గాలు మీ ఆశీస్సులతో మీ బిడ్డ నర్సరావు పార్లమెంట్ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకొక చిన్న విషయం అన్నా, 60 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. రేపటి నుంచి పరుగులు తీసిన 60 రోజులకు ఎన్నికలు అయిపోతాయి. దాదాపు 500 చిల్లర గ్రామాలు ఉన్నాయి, ఎన్నో కౌన్సిలర్లు ఉన్నారు, వందలాది మంది నాయకులు ఉన్నారు. మిమ్మల్ని అందరికీ ఒకటే అడుగుతా ఉన్నా, ఏంటంటే నేను ప్రతి గ్రామానికి రాలేకపోవచ్చు, ప్రతి ప్రాంతానికి రాలేకపోవచ్చు, టైం తక్కువ ఉంది కాబట్టి. నాయకులు కూడా ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఊరికి ఒకరు వేసుకున్నా కూడా మొత్తం తీసుకుని ఒక 1000 మంది ఉంటారు. హడావుల్లో టకటకా అని మనకి స్పీడ్గా 1కి 2 సార్లు, ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి మిస్ అవ్వచ్చు. కాబట్టి ఎవరు మనసులో పెట్టుకోవద్దు. మీతో పాటు 5 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు మీతో పాటు కలిసి ఉండేవాడు. చాలా మంది ఇక్కడ చెప్పారు. నాకెవరో ఒక మాట చెప్పారు ఇందాక, నేను పొద్దున, అయ్యా నర్సరావుపేట పార్లమెంట్కి ఎవరు వచ్చినా ఫస్ట్ టైం గెలిపించేస్తారు, రెండోసారి రారు అని.